ట్రావెల్స్ ప్రయాణికుల పాలిట యమపాసాలుగా మారుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో వందల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే కావేరీ ట్రావెల్స్ మిగిల్చిన విషాదం కళ్ల ముందే కదులుతూ ఉండగా మరొక ఘోర దారుణమైన ప్రమాదం కర్నూలు జిల్లాలోనే జరిగింది. అర్ధరాత్రి జాతీయ రహదారి రక్తమోడింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురి కావడంతో ఇద్దరు ప్రయాణికులు స్పాట్లోనే మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మైత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తోంది. ఈ క్రమంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు ఎంటర్ అయింది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న బస్సు పేరాయపల్లి మెట్ట వద్ద ఒక్కసారిగా ముందు వెళ్తున్న లారీని భయానకంగా ఢీకొట్టింది. ప్రమాదం జరగడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే అతివేగంగా వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టి ఆగడంతో అంతే వేగంతో వెనుక వస్తున్న మరొక లారీ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనకాల కూర్చున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంలో మరొక 10 మంది వరకు గాయపడ్డారు. వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద దృశ్యాలను బట్టి ముందుగా బస్సు వెళ్లి లారీని ఢీకొట్టింది. ఆ క్రమంలోనే వెనకాల వచ్చిన మరొక లారీ బస్సును ఢీకొంది. కానీ ఈ డీఎస్పీ మాత్రం మీడియాకు మరోలాగా చెప్పారు. ఆయన ఏం చెప్పారో మీరు ఒకసారి వినండి. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవడం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆళ్లగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 members ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 members ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్. థ్యాంక్ యూ. విన్నారుగా డీఎస్పీ చెప్పిన మాటలు. మీరు చూస్తున్న విజువల్స్కు ఆయన చెబుతున్న మాటలకు అసలు సంబంధం ఉందా? మరి డీఎస్పీ ఎందుకలా చెప్పాడు అనేది ఇప్పుడు అసలు తెలుసుకోవాల్సిన విషయం. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ని అడిగి తెలుసుకుందాం. రైట్ శ్రీరామ్, కర్నూలు దగ్గర జరిగిన ఆళ్లగడ్డ దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి మనకి విజువల్స్లో అయితే బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. తర్వాత అదే స్పీడ్తో వెనుక వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. సో ఈ విజువల్ అంతా చూస్తుంటే మనకి స్పష్టమవుతుంది. బట్ డీఎస్పీ ఎందుకని మార్చి చెప్పారు? కారణం ఏంటి? రాధిక, అర్ధరాత్రి జరిగిన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో పెరాయిపల్లె మిట్ట ఏదైతే ఉందో జాతీయ రహదారి కర్నూలు నుండి చిత్తూరుకు వెళ్లే జాతీయ రహదారిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఏదైతే మైత్రి ట్రావెల్ సంబంధిత బస్సు ముందు వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టి ఆగిన వెంటనే మరో లారీ వెనుక నుండి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ స్థానికులు చెప్తూ ఉన్నారు. కానీ డిఎస్పీ మైత్రి ట్రావెల్ బస్సు లో ఉన్న ఇద్దరు ప్యాసింజర్స్ కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం పక్కకు
ఆపి ఉన్నటువంటి సమయంలోనే వెనుక నుంచి వస్తున్నటువంటి లారీ ఒకసారిగా ఢీకొట్టడంతో వెనుక భాగంలో ఉన్న ఇద్దరు ప్యాసింజర్స్ అక్కడికక్కడే మృతి చెందారంటూ డిఎస్పీ చెప్తూ ఉన్నారు. అయితే స్థానికులు చెప్తున్న వర్షన్ అయితే మొదట వెళ్తున్నటువంటి లారీను ఒక్కసారిగా ఓవర్టేక్ చేసే సమయంలోనే ఢీకొట్టడం వల్లే ముందు భాగం కూడా పూర్తిగా నుజ్జునేటువంటి పరిస్థితి. అయితే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మరోసారి వెనుక నుండి వచ్చే లారీ ఢీకొట్టడం వల్లే బస్సులో ఉన్నటువంటి దాదాపుగా 33 మెంబర్స్ వరకు హైదరాబాద్ నుండి పాండిచేరికి వెళ్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన నేషనల్ హైవే ప్యాట్రోలింగ్ తో పాటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఘటనా ప్రాంతానికి చేరుకొని భారీ స్థాయిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని ఆలగడ్డ హాస్పిటల్ తో పాటు ఎక్కువగా వారికి సీరియస్ గా ఉన్నటువంటి వారికి నంద్యాల జీజీహెచ్ కు తరలించినటువంటి పరిస్థితి. అసలు డిఎస్పీ ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అనేటటువంటి చర్చ అయితే ఇప్పుడు నంద్యాల జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది. మరి డిఎస్పీ అసలు ఎందుకు అలా మాట్లాడారనే కోణంలో పోలీస్ అధికారులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.